వెల్కమ్ టు మహా డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు అటు విభజిత ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో విజయ డైరీ అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల రైతులకి అందున పాడి రైతులకి ఒక ఆత్మ లాంటిది. పాడి రైతులు ప్రతిష్టాత్మకంగా వారు తమ ఉత్పత్తులని తమ ఇంట్లో తమ పాడి గేదెల నుంచి వచ్చిన పాలు అదేవిధంగా ఆ పాలతో తయారైన పాల ఉత్పత్తులకి కల్పించిన బ్రాండే విజయ డైరీ. మొత్తం అంటే ఒక పాల ఉత్పత్తిదారుల సహకార సొసైటీ రెండు రాష్ట్రాల్లో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అదేవిధంగా ఈరోజు విభజిత రాష్ట్రాల్లో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఉన్న రైతుల సహకార సంస్థ విజయ డైరీ. వాళ్ళ బ్రాండ్, వాళ్ళు ఉత్పత్తి చేసే బ్రాండ్ విజయ డైరీ. అందుకే ప్రతి ఇల్లు కూడా, ప్రతి రైతు ఇల్లు కూడా విజయ డైరీ తోటి లింక్ అయి ఉంటుంది. విజయ డైరీని వాళ్ళ సొంత ప్రొడక్ట్ కాబట్టి అందరూ కూడా వాళ్ళ రైతుల ఆత్మగా విజయ డైరీని భావిస్తారు. అలాంటి విజయ డైరీకి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నీలి నీడలు విజయ డైరీ మీద కమ్ముకున్నాయా? ఎందుకంటే తెలంగాణ స్టేట్లో విజయ డైరీని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మొదటి నుంచి విజయ డైరీ ఏ ఆశయంతో, ఏ ఆదర్శంతో అయితే స్థాపించారో రైతులందరూ కలిసి తమ పాలని తామే మార్కెట్ చేసుకుంటూ దాని ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ళందరూ కూడా పంచుకుంటూ ఒక కోఆపరేటివ్ సిస్టమ్ ద్వారా రైతుల జీవితాల అభివృద్ధి కోసం ఏ ఆశయంతో అయితే విజయ డైరీ స్థాపించారో ఆ ఆశయాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుంటే, అటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా విజయ డైరీకి సంబంధించిన ఆశయం అంతా కూడా తూట్లు పొడిచారు. చివరికి గత ప్రభుత్వ హయాంలో విజయ డైరీని ఒక ప్రైవేట్ సంస్థకి విజయ డైరీ బ్రాండ్ని, అంటే మన తెలుగు రైతులు ముఖ్యంగా ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత నవ్యాంధ్రలో ఉన్న రైతుల ఆత్మని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇచ్చారు. ఆ లీజుకి ఇచ్చిన సంస్థ కల్తీ నెయ్యిని విజయ డైరీ బ్రాండ్ తోటి ఉత్పత్తి చేస్తే, ఆ కల్తీ నెయ్యి ఇటు తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే విజయ డైరీ అంటే నిన్న మొన్నటి దాకా అంతా ఒకటే కదా అని చెప్పి అందరూ కూడా ఇది రైతులు ఉత్పత్తి చేసే మన ప్రతిష్టాత్మక సంస్థ, ప్రైడ్ ఆఫ్ తెలుగు ఫార్మర్స్ అని చెప్పి అందరూ కూడా ఫీల్ అయ్యి ఆ ఉత్పత్తులు కొన్న తర్వాత చివరికి నెయ్యి తేడా కొడుతుంటే స్వయంగా తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు దానికి సంబంధించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది విజయ డైరీ, విజయ బ్రాండ్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ నుంచి కల్తీ నెయ్యి ఇక్కడికి వస్తోంది, అప్రమత్తంగా ఉండండి. విజయ డైరీ తెలంగాణ వేరు, విజయ డైరీ ఆంధ్రప్రదేశ్ వేరు. విజయ డైరీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నుంచి వస్తున్న కల్తీ నెయ్యి పట్ల అప్రమత్తంగా ఉండండి, ఇది మా బ్రాండ్ కాదు అని చెప్పి అందరికి కూడా అప్పీల్ చేశారు. గుత్తా అమిత్ రెడ్డి స్టేట్మెంట్ తర్వాత ఒక సంచలనం వచ్చింది. ఏంటి విజయ బ్రాండ్ పేరుతోటి కల్తీ నెయ్య, అది కూడా ఆంధ్రప్రదేశ్లో కల్తీ నెయ్యి ఉత్పత్తి చేస్తోందా విజయ బ్రాండ్, విజయ డైరీ అని చెప్పి అందరు కూడా నిర్ఘాంతపోయిన తరుణంలో చివరికి శోధిస్తే అసలు విషయం తెలిసింది. గత సర్కారు హయాంలో విజయ బ్రాండ్ని తీసుకెళ్లి ఒక ప్రైవేట్ సంస్థకి విజయ బ్రాండ్ని అప్పచెప్పారు. ఆ బ్రాండ్ని చివరికి లీజ్కి ఇచ్చారు. విజయ బ్రాండ్ని మన రైతుల పాలని మార్కెట్ చేసే సహకార సంస్థ, రైతులందరూ కూడా అందులో సభ్యులు, అందరూ కూడా దానికి యాజమాన్య హక్కులు అందరికి కూడా కలిగి ఉంటాయి. అలాంటి సమయంలో విజయ బ్రాండ్ని మార్కెట్ చేసే ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పిన నేపథ్యంలోనే ఆ బ్రాండ్ చివరికి మొత్తం కూడా కల్తీ నెయ్యిని, కల్తీ పాలని, కల్తీ వస్తువుల్ని ఆ బ్రాండ్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా విజయ పేరు ఒక రకంగా ఇటు తెలంగాణలో విజయ డైరీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో అదే పేరుతోటి అక్కడి నుంచి వస్తున్న కల్తీ బ్రాండ్స్ తోటి ఒక రకంగా విజయ పేరుకే మసకబారే పరిస్థితి వచ్చింది. అందుకే స్వయంగా తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వస్తున్న బ్రాండ్కి సంబంధించి హెచ్చరించడంతో పాటు ఇక్కడ ఆ నెయ్యిని ఇటు రానివ్వకుండా, ఆ ప్రొడక్ట్స్ని ఇటు రానివ్వకుండా అడ్డుకుంటామంటూ ఆ రెండిటికి ఉన్న ఒక మొత్తం కూడా ఒక తేడాన్ని కూడా స్పష్టంగా చెబుతూ ఎవరైనా కొనుగోలు చేసే అప్పుడు వినియోగదారులకు కూడా స్వయంగా గుత్తా అమిత్ రెడ్డి గారు అప్పీల్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గుత్తా అమిత్ రెడ్డి గారు మన స్టూడియోలో, మహా స్టూడియోలో ఉన్నారు. అమిత్ రెడ్డి గారితోటి మహా డిబేట్లోకి వెళ్లే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.